తాండూరు పట్టణంలో ఏదైతే పోలీస్ స్టేషన్ నుండి సైడ్ డ్రైనేజీ నిర్మించేటటువంటిది అధికార పార్టీ కార్యకర్తలు అయితే ఒక రకంగా, అదేవిధంగా మిగతా వాళ్ళు అయితే ఒక రకంగా సైడ్ డ్రైన్ ఏదైతే కరెక్ట్గా పోవాల్సింది వెయిట్ బ్రిడ్జ్ కాడ తమ పార్టీ కార్యకర్తలు అని చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయి అక్కడ ఉన్నటువంటి సైడ్ డ్రైనేజ్ని కరెక్ట్ నిర్మించకుండా వంకర టంకరగా నిర్మిస్తూ సరైన విధంగా నిర్మించకుండా ఏదైతే వంకర క్రాస్గా తీసుకుపోయి వారికి నిర్మించవలసింది కరెక్ట్గా నాణ్యతగా నిర్మించకుండా ఏదైతే ఆ వెయిట్ బ్రిడ్జ్ కాడ ఇక్కడ రోడ్డు కొత్తుకొని అక్కడ స్థలము ఆయన కార్యకర్త అని చెప్పి అధికార పార్టీ నాయకులు ఆ రకంగా సగం మంది బిల్డింగ్లు కూలగొడుతూ సగం మంది బిల్డింగ్ల కాడ క్రాస్గా తీసుకుపోయేటటువంటి పరిస్థితి సైడ్ డ్రైనేజీ నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, అధికారులు, అధికార పార్టీ కాంగ్రెస్ కుమ్మక్కై చెప్పి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారులు గిట చిత్తశుద్ధి లేకుండా ఏదైతే అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈ మున్సిపల్ అధికారులు, కమిషనర్ అయినా, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ అయినా, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అయినా ఏదైతే అధికార పార్టీ నాయకులు చెప్తే ఒకవైపు, మిగతా వాళ్ళు చెప్తే ఒకవైపు పేదల ఇండ్లను కూల్పుతూ సరైనటువంటి డ్రైనేజీ నిర్మించకుండా ఇక్కడైతే సరైనటువంటి విధంగా వస్తుంటే గిట్ట దాన్ని క్రాస్ చేసి ఏదైతే పేదల ఇండ్లు అయితే లోపలికి తీసుకుపోయి ఏదైతే వాళ్ళ అధికార పార్టీ కార్యకర్తలు అయితే మళ్ళీ బయటకు తీసుకొచ్చి సరైనటువంటి డ్రైనేజీ నిర్మించడం లేదు. కాబట్టి ఏదైతే లారీ పార్కింగ్కి వెళ్ళి నిర్మించేటటువంటి సైడ్ డ్రైనేజు తీవ్ర అంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సరైన విధంగా నిర్మించకుండా ఏదైతే క్రాస్గా వెయిట్ బ్రిడ్జ్ కాడ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సక్రమంగా నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కమిషనర్ కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.